నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి హాస్పిటల్లో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేడం చూడండి. ఓకే సైడ్ ఓకే చూడండి సార్, వెనక్కి రావాలి. చూడండి మేడం. విజయవాడ నగర వరద బాధితులను ఆదుకునేందుకు చిట్టమూరు మండల టీడీపీ నాయకులు ముందుకొచ్చి విరాళాలు అందజేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే నివాసంలో చిట్టమూరు మండల టీడీపీ నాయకులు సీఎం సహాయ నిధికి 1,51,116 రూపాయలు విరాళం చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. మండలం తరఫున సీఎం సహాయ నిధికి 51,116 రూపాయలు మెల్లగా ముందే కదా. మండలం తరఫున సీఎం సహాయ నిధికి 51,116 రూపాయలు మెల్లగా ముందే కదా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా చిట్టమూరు మా తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరులు మావరెడ్డి జనార్దన్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, అలాగే చిన్నారావు గారు, రాజేష్ రెడ్డి గారు, మా కస్తూరయ్య గారు, వెంకటేష్ గారు, ప్రసాద్ గారు, వెంకటకృష్ణయ్య గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,51,116 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. చిట్టమూరు మండల నాయకులు మొత్తం అన్ని మండలాల కన్నా స్పందించారు. ఉదయాన్నే 1,50,000 రూపాయలు, మళ్ళీ ఇప్పుడు 1,50,51,216 రూపాయలు
రావడం నిజంగా చాలా సంతోషం. ఎందువల్లంటే ఇవన్నీ కూడా ఎంత ఇచ్చినా ఇంకా కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు విజయవాడ జరిగినటువంటి ఆ సంఘటనకి. కాబట్టి ఇవన్నీ తీసుకొని నేను సోమవారం మధ్యాహ్నం అట్లా బయలుదేరి వెళ్తాను. ఇవన్నీ కూడా లోకేష్ గారికి ఇస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు జరిగినప్పుడు స్పందిస్తున్నారు నాయకులు, చాలా సంతోషం. అట్లాగే మీ మండలాల్లో ఎవరైనా నిరుపేదలు పేదలు ఏదైనా చదువుకునే దానికి అవసరమైతే కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళు సాయం చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఏదైనా హాస్పిటల్లో డబ్బులు లేకుండా జాయిన్ కాని వాళ్ళు కూడా మీరు సహాయం చేయండి. సహాయం చేసే స్తోమత మీకు అంత ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ సహాయం కూడా చేయండి. ఖచ్చితంగా భగవంతుడు మీ అందరూ కూడా ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సీఎం సహాయ నిధికి 1,73,000 రూపాయలు విరాళం అందించడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డాక్టర్ పిఆర్ రెడ్డి హాస్పిటల్లో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు విరాళం చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. మేమేం చేస్తే వాళ్ళ ద్వారా స్పాన్సర్ మళ్ళీ వీళ్ళు రోటరీ వాళ్ళు కూడా కనెక్ట్ చేస్తారు. అందరు రండి మేడం, తిరగండి. ముఖ్యంగా ఆంధ్ర మహిళా మండలి, అలాగే ఎన్వైరన్మెంట్ క్లబ్ వారు, అలాగే పెద్దలు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు 50,000, అలాగే రోటరీ క్లబ్ వారు 53,000, అలాగే ఎన్వైరన్మెంట్ క్లబ్ వారు 50,000, అలాగే సాయి రమణ చారిటీ వాళ్ళు 20,000, మొత్తం కలిసి 1,73,000 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధికి వరద బాధితుల కోసం ఇవ్వడం చాలా సంతోషం. వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే జరగడానికి విపత్తు ఈరోజు జరిగింది. ఆ విపత్తులో ఎంతోమంది ఇల్లు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, బట్టలు కోల్పోయారు, వంట సామాగ్రిని కోల్పోయారు. భోజనాలు కూడా లేకుండా 2-3 రోజులు వస్తువు కూడా ఉన్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే అక్కడ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి రాత్రి పగలు నిద్ర లేకుండా ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకున్నటువంటి క్రమంలో మొత్తం ఈ రాష్ట్రం నుంచి అనేక మంది సినీ ప్రముఖుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి అన్ని స్వచ్ఛంద సేవా సంస్థల దగ్గర నుంచి అందరూ కూడా స్పందించి ఈరోజు సీఎం గారికి ఈ యొక్క రిలీఫ్ ఫండ్ కింద ఎంతో కొంత వాళ్ళకు తోచిన విధంగా సహాయం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ దుప్పట్లు కూడా నీడని చెప్పి కూడా చెప్పారు. ఈ సందర్భంగా రేపు సోమవారం కానీ మంగళవారం కానీ మేము కూడా దాదాపు 5 లక్షల రూపాయల దుప్పట్లని తీసుకొని అక్కడికి వెళ్ళి మేము ఇస్తున్నాము. అలాగే గూడూరులో దాతలు అందరూ కూడా సహాయం చేశారు. ఈరోజు సారు మేడం గారు, అలాగే మహిళా మండలి వారు, అలాగే ఎన్వైరన్మెంట్ క్లబ్ వారు అందరూ కూడా, రోటరీ క్లబ్ వారు అందరూ కూడా ఈరోజు సహాయం చేసినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే సహాయం చేయడం కొత్త ఏం కాదు, గతం నుంచి కూడా నాకు చేసినటువంటి పేదల విషయాల్లో ఇక్కడ ఈ ఆంధ్ర మహిళా మండలి వారు ముందుండి సహాయం చేసేటువంటి కార్యక్రమం. అలాగే ముఖ్యంగా ఖచ్చితంగా ఆంధ్ర మహిళా మండలి వాళ్ళు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా త్వరలోనే చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఎందువల్లంటే మేము ఎవరికి శత్రువుని కాదు, నన్ను శత్రువులు ఎవరు భావించరు. నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేసేటువంటి పరిస్థితి నాకు కాదు. ఎవరి మాటలు నమ్మద్దు. ఏదంటే ముఖస్థితిగా మాట్లాడతాం తప్ప ఇంకో పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు తలపెట్టినటువంటి
ఏదైతే తలపెట్టారో దాన్ని త్వరలో కమిషనర్ గారు లేరు, విజయవాడకి ఉన్నారు, వచ్చిన తర్వాత మాట్లాడి మీకు అనుకూలంగా ఉండే విధంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చేసే మాత్రం అయితే ఏం పెట్టుకోవాలి. ఎందుకంటే మా అవసరం లేనప్పటికీ దేవుడి దేవల్ల, గూడూరు ప్రజల దేవల్ల మళ్ళీ రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనాను. ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అందిస్తున్న సహకారం మరవలేనిది. అలాగే ఈరోజు పేదవాళ్ళకి సాయం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ వయసులో ఆయన ఎంత కష్టపడుతున్నారో అందరం చూస్తున్నాము. ఆయన వెంకటేశ్వర స్వామి ఆ యేసుప్రభు అలా ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా కూడా పేద ప్రజలకి సేవ చేసే విధంగా ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈరోజు 1,73,000 సాయం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేగా తన గెలుపుకు సహకరించిన ఆర్యవైశ్య సోదరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, విపత్తు కారణంగా సంభవించిన వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా నిలిచేందుకు గూడూరు పట్టణ పరిధిలోని పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ మరియు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం సహాయ నిధికి అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. పాన్ బ్రోకర్స్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా గెలుపులో ప్రధాన పాత్ర టౌన్లో వచ్చినటువంటి నా ఆర్యవైశ్య సోదరులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విపత్తు అందరికీ తెలిసిందే. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడే వెళ్ళి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మన దగ్గర నుంచి కూడా చాలామంది వెళ్ళి ఇక్కడ అప్పుడున్న వరద బాధితులకి వాళ్ళకి ఏం కావాలో అందిస్తూ ఉన్నారు. దాంట్లో ఉడతాభక్తిగా మన గూడూరు నుంచి కూడా అందరూ కూడా ఇట్లా చెక్కులు డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ ఉన్నారు. మన వాళ్ళు ఈరోజు 50,000 రూపాయలు చెక్కులు తీసుకొచ్చి నా దగ్గర ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. అంటే వీళ్ళు ఒక్క ఆర్యవైశ్యలో ఉండేటువంటి అన్నింటిలో ఉన్నారు, ప్రతి దాంట్లో ఉన్నారు, అన్నింటిలో ఉన్నారు. కాబట్టి ప్రతి కూడా వాళ్ళ సహాయం ప్రతి దాంట్లో కూడా భాగస్వామ్యం ఉంది వీళ్ళకి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు గూడూరు టౌన్లో అంత మెజార్టీ వచ్చి నాకు ఆర్యవైశ్య మొత్తం 99.9% నాకు ఓట్లు వేశారని చెప్పి నేను ధైర్యంగా ఎక్కడన్నా సరే చెప్పేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నా. మళ్ళీ తెలియజేస్తాను, మా ఆర్యవైశ్యుల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా తోలైతే వలుస్తానంటే నేను అండగా ఉన్నా, నా వాళ్ళకి అండగా ఉంటా, లేని ఎన్నో మాట్లాడు. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా నాకు అందరూ కూడా ముక్కుమడిగా నాకు మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నా. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలకి స్పందించినటువంటి మా ఆర్యవైశ్య సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజలకు పారదర్శకమైన పరిపాలన అందించేందుకు తన వంతు కృషి చేస్తానని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తెలిపారు. తిరుపతిలోని గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన గూడూరు సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ब्रह्मणो वेदामृतेनामृतामृते तस्मै ब्रह्मज ब्रह्मजायिम्बजां ददौ भागतेनैनं नयते ब्राह्मणाशयोद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः आप्नोति सर्वाप्नोति सर्वं देति पर्याप्यान्तरायाय सर्वस्तोमोतिरात्रौ महद्भवति सर्वस्यास्यै सर्वस्य विद्यै सर्वमेवाप्नोति सर्वं विजयति शतमानं भवति सदाय पुरुषश्चेन्द्रियायुष्ये प्रतिष्ठति नवो नवोपभव्याय मानोन्नां के दृशामेत्य
चक्रे भागं देवेभ्यो विदधाध्यायं प्रचन्द्रमाः स्थिरति दीर्घमायुः मम आग्नेयवक्षो विहवेस्वस्तवयं देवधानास्तनवं भुषेमा मक्यन्नमन्तां प्रतिदस्त्वदस्मया दक्षेण प्रदना ध्रुवं ते राजावरणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं चन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु నేను ఈరోజు గూడూరు సబ్ కలెక్టర్గా జాయిన్ చేశాను. ఫర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ ది స్టేట్ గవర్నమెంట్ ఫర్ ప్రొవైడింగ్ ది రెస్పాన్సిబిలిటీ. నేను నా ప్రశిక్షణ గత సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో కంప్లీట్ చేశాను. నేను ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ గూడూరులో ఐ ట్రై టు యూజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ సర్వ్ ది పీపుల్ ఆఫ్ గూడూరు. టుడే జాయిన్ చేసిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ టు సర్వ్ ది పీపుల్ ఆఫ్ గూడూరు. I'll try to ensure transparent administration, community participation, people coordination with the people, engagement of the people, and try to understand the problem of the people of Guduru. Na katibadhata idi, I'll try to serve to the best of my abilities to the people of Guduru. Our priorities will be that I'll be accessible to the people of Guduru, first and foremost. Second, people can come. They can come with their problems. We'll try to solve it to our best of our abilities. Today I want to thank all of the people who are present here. Ikkada present unnaki andariki na tarafuna thanks. Thank you. వినాయక చవితి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండు, హాస్పిటల్ రోడ్డు, గాంధీ బొమ్మ ప్రాంతాలలో విగ్రహాలు, పూజా సామాగ్రి అమ్మకాలు జోరుగా సాగాయి. పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చి గణనాథుడి బొమ్మలు మరియు పూజా సామాగ్రిని కొనుగోలు చేశారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా వినాయకుని పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే తీసుకోవాలి. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకారాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరపాయ నమః. ఓం ఠరాయ నమః. ఓం హస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం త్రినే నమః. ఓం వీరాయ నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రాయ నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం కృతినే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. గూడూరు పట్టణంలోని ముత్యాలపేట సెంటర్ వద్ద 34వ గణేష్ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గణనాథుడి విగ్రహాన్ని మండపంలో నిలిపి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. శ్రీకేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ చైతన్యామ్యః లక్ష్మీనామ్యః గిరీష్నామధేశ్య శ్రీదేవనామ్యః విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సాక్షాత్ దీపంద్రస్యాం ధూపదీపాంధ్రశుద్ధాచమ్యం సమర్పయామి. నైవేద్యం బ్రహ్మణోపహర్తే ఏకదైవైద్యమానాయుష్ేదోధా శ్రీ మహాగణాధిపతే నమః. కర్పూర మహాగణాధిపతే నమః. ఆత్మలక్ష్మస్కారం సమర్పయామి. చతుర్వాక్షాదయామి. తామం బీజం రాయా జల్లించుకుంటూ రాయా ఓం భూర్గోసావడమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం తీర్థాయ నమః. ఓం భావాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం కృష్ణాంతం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం ధాతా పురుషాజ్యముధా జహానా శక్ర ప్రవిద్వాన్ మృధస్యతస్వః తమేవం విద్వాన్ నమతయ భవతి నాన్యః పంథాయ నాయుజ్యతే. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం కుమ్మరి వీధిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. వీళ్ళు చేసిన ఈ ప్రతిమల్లో విత్తనాలు పెట్టున్నారు కాబట్టి మనం ఎక్కడ కూడా పోయి కలపాల్సిన పని లేదు. ఈ విగ్రహాలు తీసుకున్న వాళ్ళందరూ ఇంట్లోనే ఒక తొట్టిలో కొద్దిగా మట్టి వేసుకొని ఈ మట్టి పెట్టి నీళ్లు పోసేసి కొన్ని రోజులు వెయిట్ చేస్తే దాంట్లో వేసిన విత్తనాలు పైకి వచ్చి ఏం చెట్లు వస్తాయి కూడా చూడాలి. మనం కూడా అది ఒక సంతోషంగా కూడా ఫీల్ అవ్వచ్చు. మనం చెట్లు వేయడం అనేది దాంట్లో వచ్చే పూలని, కాయల్ని, పండ్లని చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మనకు దానికన్నా మించిన హామీ ఇంకొకటి ఉండదు. ప్రతి ఒక్కరు కూడా మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అవసరమని ఇప్పుడంతా ప్లేస్ లేకపోయినా కూడా ఇళ్లల్లోనే మిద్దె తోటలని, ఇంట్లో కొంచెం తొట్లు పెట్టుకొని చెట్లు అవన్నీ కూడా డెవలప్ చేసుకుంటున్నారు. అది కూడా మంచి పరిణామమే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణం పరిరక్షణలో భాగంగా జనసేన పార్టీ నాయకులు పేటేటి చంద్రనీల్ దాతృత్వంతో జనసేన కార్యకర్తలు హాస్పిటల్ రోడ్డులో మట్టి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. మనం ఏంటంటే రెండు కలిపి నీట్గా చేస్తాం. జాగ్రత్తగా తీసుకోవాలి. ఫ్రీగా విగ్రహాలు రండి. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఏటా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మన ప్లాస్టిక్ బ్యారేజ్ను నివారిస్తూ మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తూ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీంతో ఈరోజు దాతగా వ్యవహరించి గూడూరు జనసేన పార్టీ పట్టణ నాయకులు పేటేటి చంద్రనీల్ గారు దాతృత్వంలో 300కు పైగా మట్టి విగ్రహాలను రాత్రి నుంచి ఈరోజు దాకా పంచాము. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.